గుడ్ మార్నింగ్ గైస్. డే 3 ఆఫ్ మై ఎంఎంఏ సిరీస్. ఈరోజు సాటర్డే, మనకి ఎలానో పర్సనల్ ట్రైనింగ్ క్లయింట్స్ అయితే ఎవరూ లేదు. ఈరోజు ఫుల్ ఖాళీ అన్నట్టు. ఇంకా పొద్దున్నే లేచి బ్రష్ చేసుకుని ఫ్రెష్ అయిపోయా. వెంటనే వే ప్రోటీన్ షేక్ ఒకటి చేసుకుని ఇంకా తాగేసి నేను కూడా ప్రాక్టీస్కి అయితే వెళ్ళిపోయా. ఈరోజు సాటర్డే కాబట్టి ఇక్కడ కూడా మనకి ప్రాక్టీస్ అట్లా ఏముండదు. జస్ట్ ఆ వీక్ అంతా జరిగిన దాని మీద రివిజన్ ఉంటుంది. ఆ రివిజన్ అయిపోయిన వెంటనే వీళ్ళకి ఒక బౌండ్ పెట్టారు, ఓన్లీ గ్రాప్లింగ్ సెషన్. అది కూడా అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి వచ్చి హెల్తీ మీల్ ఒకటి తీసుకుని వెంటనే క్లినిక్ అయితే వెళ్ళిపోయా. నేను వర్క్ చేసే ప్లేస్ వచ్చేసి ఫిజియోథెరపీ క్లినిక్ అండ్ స్పోర్ట్స్ రీహాబ్. నేను ఇక్కడ స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ కింద వర్క్ చేస్తున్నా. ఇంకా నాకు కూడా ఒక 2 hours టైం దొరికింది. నా వర్కౌట్ కూడా ఇక్కడే ఫినిష్ చేసేసుకున్నా. ఎలానో మనకి మార్నింగ్ ఏం చేయలేదు కదా. యాజ్ అ స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్గా నేను మీకు ఏమైనా సజెషన్ ఇవ్వాలి అంటే నేను చెప్పేది ఏమంటే, మీ పోస్టీరియర్ చైన్ అంటే మీ ఆల్ ద బ్యాక్ మజిల్స్ని బాగా స్ట్రాంగ్గా బిల్డ్ చేయమని చెప్తా. బ్యాక్ ఇన్ ద సెన్స్ లైక్ మీ హ్యామ్స్ట్రింగ్, కాఫ్స్, గ్లూట్స్ అండ్ ఇంకా అప్పర్ బ్యాక్. ఈ మజిల్స్ అన్నీ స్ట్రాంగ్ చేస్తారంటే మీ 90% ఆఫ్ ద బాడీ స్ట్రాంగ్గా ఉన్నట్టే. ఎందుకంటే చాలామంది మనం హ్యామ్స్ట్రింగ్ స్కిప్ చేస్తాం, గ్లూట్ స్ట్రెంథనింగ్ చేయం. దీనివల్ల ఏమైందంటే మనకి బేసిక్ కామన్ ప్రాబ్లమ్స్, మనకి బ్యాక్ పెయిన్ కావచ్చు, నీ పెయిన్ కావచ్చు, యాంకిల్ స్ట్రెయిన్స్ కావచ్చు, ఇవన్నీ వచ్చేది దానివల్లే. మన యాంటీరియర్ చైన్ అంటే మన ఫ్రంట్ ఆఫ్ ద బాడీ మజిల్, అవి ఎక్కువగానే యాక్టివేట్ అవుతూ ఉంటాయి మన డే టు డే యాక్టివిటీస్లో. బట్ మన హ్యామ్స్ట్రింగ్స్ అనేది చాలా చాలా తక్కువ యాక్టివేట్ అవుతాయి గైస్. అందుకని మీరు ఎప్పుడు ట్రైన్ చేసేటప్పుడు మీ బ్యాక్ మజిల్స్ని ఆల్టర్నేట్ డేస్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. లైక్ మల్టిపుల్ టైమ్స్ ఇన్ ఎ వీక్. మీ హ్యామ్స్ట్రింగ్స్ అండ్ గ్లూట్స్ ఇవి చాలా 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 ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు బేసిక్ కామన్ ప్రాబ్లం వచ్చేసి బ్యాక్ పెయిన్. చాలామంది ఐటీ పీపుల్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలాసేపు కూర్చొని వాళ్ళకి బ్యాక్ పెయిన్ అంతే వస్తుంది. అది బేసిక్గా మన బ్యాక్ అండ్ గ్లూట్స్ స్ట్రెంగ్త్ లేకపోవడం వల్లే. మన బ్యాక్ అండ్ గ్లూట్స్ని ఎప్పుడైతే మనం స్ట్రెంథనింగ్ చేసుకుంటామో ఆటోమేటిక్గా మీ బ్యాక్ అనేది స్ట్రాంగ్ అయిపోద్ది. ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పేది ఏమంటే, మీ పోస్టీరియర్ చైన్ని మల్టిపుల్ టైమ్స్ ఇన్ ఎ వీక్ ట్రైన్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ గైస్, లవ్ యూ ఆల్.